సో మొత్తానికి మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి కుటుంబ పెద్దగా ఆబ్వియస్గా వాసుదేవ్ గారి నుంచి మొదలు పెడదాము. సో ఇల్లు కొనాలి అనే కళ ప్రతి మిడిల్ క్లాస్ ఇంటి పెద్దకి ఒక పెద్ద ప్రెషరు, పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా, అండ్ ఒక పెద్ద డ్రీమ్. సో వాసుదేవ్కి ఎందుకు ఆ డ్రీమ్ మొదలైంది? ఖచ్చితంగా ఇల్లు కొనాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అవ్వలేదు, ఇల్లు కొనాలి అని ఒక అంబిషన్ ఉంది కదా అందరికీ. ఎవ్రీబడి హూస్ ఎర్నింగ్ మనీ, ఒక ఓన్ హౌస్ ఉండాలి అని ఒక థాట్ వస్తుంది. అది కుదరదా లేదా అని తెలియదు, బట్ అట్లీస్ట్ విల్ థింక్ అబౌట్ దట్ బికాజ్ యూ కెన్ లివ్ ఇన్ రెంటెడ్ హౌస్. మా ఇంట్లో మై ఫాదర్ నా చెన్నైలో చెప్పాను 11 houses మారాం, రెంటెడ్ హౌస్లో ఉన్నాం, బట్ వీ స్టిల్ వెరీ హ్యాపీ. అది కాదు స్కూల్ చదివినప్పుడు స్టడీ. సో అంటే దట్ ఐ హ్యాడ్ అ డ్రీమ్, వెన్ ఐ ఎర్న్ మనీ ఐ షుడ్ బిల్డ్ అ హౌస్. నాకు వచ్చింది అది, మా నాన్నకి అది రాలేదు. బట్ నౌ ఆఫ్టర్ ఈ పిక్చర్ చేసిన తర్వాత ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ సైడ్ దట్ ఈస్ ఓన్లీ ప్రొవైడింగ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఈ డజంట్ హ్యావ్ దట్ అంబిషన్. అది ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. బికాజ్ యూ సాక్రిఫైస్ అ లాట్, నాట్ ఈవెన్ హ్యావింగ్ అ అంబిషన్ థాట్. మన చిల్డ్రన్ ముగ్గురు బాగా చదవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆ థాట్తో ఉండేవాళ్ళను. ఇప్పుడు కొంచెం రీవైండ్ చేసి చూస్తే దట్ మస్ట్ హావ్ బీన్ హిస్ అంబిషన్. నేను సార్ ఒకటి అడగచ్చా? సార్ మీరు 11 times ఇల్లు మారారు, రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్. అది నాకు చిన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. హౌ డిడ్ ఇట్ మేక్ ద చైల్డ్ ఫీల్ అట్ దట్ టైం? బికాస్ ఫాదర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు, ఆయన గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారని. బట్ అప్పుడు బికాస్ ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్ మారుతుంది, స్కూల్ మారుతుంది. హౌ డిడ్ యూ అడ్జస్ట్? స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి చెన్నై వచ్చాం. చెన్నై వచ్చి 2-3 places స్ట్రీట్స్ మారాం, బట్ లొకాలిటీ సేమ్. దానివల్ల ఫ్రెండ్షిప్, స్కూల్ మారలేదు, అదన్నీ అవ్వలేదు. సో దానివల్ల ఐ గట్ మై ఓన్ ఫ్రెండ్షిప్, బట్ వీ నెవర్ ఈవెన్ థాట్ ఆఫ్ అది ఏమో తెలీదు. బట్ ఐ డెంట్ హ్యావ్ థింక్ లైక్ దాట్ బికాజ్ మై ఫాదర్ డెంట్ థింక్. సో వీ డెంట్ బాదర్ అబౌట్ దాట్. యాజ్ లాంగ్ as he kept us happy, we are happy. కానీ సార్ ఈ మూవీని రిలేట్ చేస్తూ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలో మేము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ప్రభు క్యారెక్టర్ మీద చదువుకుంటున్న ఏజ్ మీ దగ్గర నుంచి కూడా ప్రెషర్, మంచిగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, ఇల్లు కొనాలి అనేది చాలా యంగ్ ఏజ్ నుంచి, ఎస్పెషల్లీ ఇంట్లోని మగపిల్లాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగా మీ రియల్ లైఫ్ లో ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఈ సినిమా నా చెల్లి అక్కడ నుంచి చెప్తుంది, ప్రభు ఆర్తి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది. ఓ ఆర్తి మీద కూడా ఆర్తికి అన్ని బావచ్చు, ప్రభు కొంచెం అది ఇంకా మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది మగపిల్ల మీద ప్రెషర్ ఉండాలనేది అది స్టీరియోటైప్ కాదు. ఇది యాక్చువల్లీ జెండర్ నాన్ బైనరీ ఆ ప్రెషర్. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉంది. అందులో నేను మీకు ఒక చిన్న స్పాయిలర్ సీక్రెట్ చెప్తున్నాను. ఆర్తి క్లాస్ ఫస్ట్, ప్రభు క్లాస్ లో ఎలా వచ్చాడో మీరు సినిమాలో చూస్తారు. కానీ ఎన్ని ఫెయిలియర్లు చూసినా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే ప్రభు. కంటిన్యూ సార్. సో అలాగా మీ యంగ్ ఏజ్ లో, గ్రోయింగ్ అప్ పీరియడ్ లో మీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఫ్యామిలీకి? మీకు అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా? ఏ ప్రెషర్ లేదండి. నాన్నకి గ్రాడ్యుయేట్ అవ్వాలి, అదే నా ప్రెషర్. గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి, ఒక డిగ్రీ కావాలి. అది నేను దట్ ఈస్ మై ఏం చెప్తారంటే దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ ఫర్ యూ అట్ ఓన్ లైఫ్లో. అది నాకు ఈజీగా ఇవ్వచ్చు అని. ఐ కెన్ గివ్ దాట్ టు యూ. మోర్ దెన్ దాట్ నాకు తెలీదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ అలాగా. సో ఫస్ట్ ఇస్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ అండి, చదవాలి అంతే అంతే, అక్కడ వరకు. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సర్ యూస్ టు బి జర్నలిస్ట్. yes. సో నేను నెక్స్ట్ ఆ డిగ్రీ వచ్చిందని కూడా అడగలేము, ఎందుకంటే ఆయన ఫస్ట్ జాబ్ ఏంటో మనకు తెలుసు కాబట్టి. అవును. శాంతి పాత్రలో ప్రతి ఇంటికి అమ్మ అనేది ఒక సోల్ ఆఫ్ ద హోమ్, అందరినీ కలిపి ఉంచే ఒక థ్రెడ్. సో డెఫినెట్గా మీ క్యారెక్టర్ ఏంటి అని నేను అడగక్కర్లేదు, కానీ ఇంత ఏమంటారు ఒక జర్నీ ఆఫ్ ద ఫ్యామిలీలో మీకు శాంతిగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది అంటే ఏం చెప్తారు? Director's narration was very beautiful of the film 3 BHK, and like every family, the mother, the wife is the pillar of the house. Yeah. So the pillar is
that foundation is very important. The mother character is very important, and she holds the full family together. In every house, if the mom becomes weak, then the whole family collapses. So that's why when he narrated me the story, I found it very beautiful character. Not only mine, everybody's character is very beautiful. The whole story is very beautiful, and anyone, any common man, any person can relate to that story. And it has a good message, and it gives hope. Yeah. It gives you confidence, which is very important for today's generation, that don't stop dreaming. You dream, and you can achieve what you want if you do hard work. Don't stop doing hard work. So that is the basic, and any house, the foundation is very, very important. So the basic foundation of a house is the unity of we as a family. We never break up. We are very strong in our characterizations. And it is a well done film, well said film, well narrated film, and director has put a lot of hard work. He's a writer basically. Because he's a writer and a creator, I think this film has become more beautiful. Right. Because it is one man's conceive, and one person's conceive, it is his baby. Yeah. And he's bringing it to the world. So when it is he's bringing it to the world, it has to look very beautiful, and he knows how to make it look beautiful, no? Yeah. So Shri has done a wonderful job. Amazing. And that's how Shanti character, Vasudevan character, Prabhu, Aarti, Aishwarya, all the characters in the film are like shining, and everybody will love this film. I'm sure. ఎస్ మ్యామ్, మేము ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే మేము చాలా కనెక్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ చాలా డైలాగ్స్ వస్తున్నప్పుడు వీఆర్ నాడింగ్ హర్ హెడ్స్ అనమాట, ఎస్ కరెక్ట్ అని. It's a very emotional film, and very sensitive film. Sensitive film. Nice. People can take back something when they see this film and go. Correct. Yeah. సో మీరు అన్నట్టు ప్రభు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఆయన టాలెంట్ మాకు అర్థం అవుతుంది మాటల్లోనే. బట్ వీ ఆల్సో నో దట్ సిద్ధార్థ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, ఒక మంచి మిడిల్ క్లాస్ యునో దీంట్లోనే పెరిగారు. We are all basically from We have the all same come thing. from We the- have all worked hard and struggled in మిడిల్ life. క్లాస్ అనే పదానికి ఎవ్రీ 10 years కొంచెం అటు ఇటు మారుతూ రేంజ్ మారుతూనే ఉంటుంది. బట్ ఆ మిడిల్ క్లాస్ ఇస్ అన్ ఎమోషన్. రైట్. సో ఆ మిడిల్ క్లాస్ నుంచే మన పేరెంట్స్ అందరూ అక్కడ నుంచే వచ్చారు. సమ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ ఈవెన్ లోవర్ మీన్స్ దెన్ దట్. Yes. అండ్ వాళ్ళ లైఫ్ టైమ్ లో వాళ్ళు మిడిల్ క్లాస్ అవ్వలేరా అని ఒక కల కన్నారు. సో మిడిల్ క్లాస్ వాస్ అ డెస్టినేషన్ ఫర్ దెమ్. నౌ మిడిల్ క్లాస్ ఇస్ అ జర్నీ స్టార్టింగ్ పాయింట్. అవును. అండ్ ఇన్ ఇండివిజువల్ కేసెస్ ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ ఏ లేదు. బికాస్ 3BHK అనేది ఒక కళ. అవును. 3BHK వచ్చేసిందంటే 4BHK కలనా, అది వచ్చేసిందంటే 5BHK. సో అది సినిమా సీక్వెల్స్ కి 3BHK 4BHK 5BHK మనం తీయొచ్చు. బట్ ఇన్ రియల్ లైఫ్ మనకు ఒకటి కావాలి, అది ఏంటి అని మనకు తెలియాలి. అది మనకు ఎలా తెలుస్తుంది? మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ, ఆ పరిస్థితుల ప్రభావం మన మీద ఉంటుంది కదా. సో అవర్ ఫ్యామిలీ టెల్స్ us what to dream, and other things we dream for ourselves, love, accomplishment, you know. But together what dream we see is this. And so నాకు చిన్నప్పటి నుంచి మేము రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాం. బట్ వెన్ మై పేరెంట్స్ బిల్ట్ దేర్ ఫస్ట్ హౌస్, అప్పుడు నాకు వయసు లెస్ దెన్ 10. ఓకే. సో ఆ ఏజ్ లో నేను వాళ్ళు ఎంత కష్టపడి ఒక ఇల్లు కట్టారని నేను చూశాను. ఒక కపుల్, వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్ కదా. యంగ్స్టర్స్ లోన్ తీయాలి, దాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత పే చేయగలుగుతాం, ప్లస్ ఆ ఇల్లు కరెక్ట్ ల్యాండ్ దొరకాలి, తర్వాత ఆ ఇల్లు కరెక్ట్ టైంకి కట్టి తీరాలి. సో దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది, మనకి తెలుగులో సామెత ఉంది కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. అన్ని లాంగ్వేజెస్ లో ఉంది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు, ఇదంతా సేమ్. సో మన పేరెంట్స్ దగ్గర మనం ఆ డ్రీమ్ నేర్చుకుంటాం. సో ఐ హావ్ సీన్ మై పేరెంట్స్ డూ దట్. సో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3BHK స్క్రిప్ట్ చదివిన తర్వాత శ్రీ గణేష్ ఈ సినిమా చేయాలా చేయొద్దా అని మేము డిస్కస్ చేస్తున్నాం. బికాస్ కంటెంట్గా ఒక స్టోరీ ఉంది మన దగ్గర. డైరెక్టర్ ఎంత సెన్సిటివ్ పర్సన్ అంటే, సార్ నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్తాను, ఈ కథ మెయిన్ స్ట్రీమ్ కథనా, ఆడియన్స్ 1000 మందిని కూర్చోపెట్టి చూసే సినిమానా,
అయితే అదంతా ఎందుకు మీరు ఈ స్టేజ్ లో ఆలోచిస్తున్నారు? ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆన్సర్, అదంతా నిజంగా జరగబోతుందా మనకి ఎలా తెలుసు? టుమారో కల్ కిస్నే దేఖా, వాట్ విల్ హ్యాపెన్ వీ డోంట్ నో. సో లెట్ us జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. మన చేతిలో ఏం లేదు, ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ బాగుందా? సో ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నాకు కనెక్ట్ అయిన విషయం వీళ్ళిద్దరు. బికాస్ మాకు ఇంట్లో అమ్మ నాన్న, మాకు అక్క ఉంది, ఇక్కడ చెల్లి ఉంది. ఓకే. సో ద డైనామిక్ ఇస్ వెరీ వెరీ సిమిలర్. వావ్. అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ. ఐ యామ్ ష్యూర్ మీరు చాలా రెజోనేట్ అయ్యారు క్యారెక్టర్స్ ఫుల్ గా. బికాస్ ఆల్సో మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ ఫర్ ఎనీ ఆఫ్ అస్. చాలా చాలా కష్టమైన ఒక, మేము నేర్చుకున్న అన్ని యాక్టింగ్ ట్రిక్స్ అన్ని ఇందులో వాడాలి. డైరెక్టర్ చెప్పే ప్రతి విషయాన్ని డైరెక్టర్ని సాటిస్ఫై చేసేంత మేము పర్ఫామ్ చేయాలి. ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్. బట్ ఎంత ఎమోషనల్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందంటే, మీరు చూస్తుంటారు వీళ్ళందరూ ఎలా ఒక్కొక్కరితో ఎలా పలకరించుతారు, మీరు చూస్తున్నారు కదా. దట్ ఈస్ నాట్ బికాస్ వీఆర్ యాక్టర్స్, దట్స్ బికాస్ వీఆర్ ద 3 BHK ఫ్యామిలీ. అది స్క్రిప్ట్ లో ఉంది. అండ్ మా డైరెక్టర్ మీరు కలుస్తారు, ఈస్ కమింగ్ ఇన్ సమ్ టైమ్. బాబుని చూస్తేనే అతన్ని ఎలాగైనా సంతోషపడాలని, నువ్వు బాగుపడాలి బాబు, నువ్వు బాగుండాలరా అని అలా అనిపిస్తుంది. యూ వాంట్ టు గివ్ హిమ్ ఎవ్రీథింగ్. ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ డైరెక్టర్. అండ్ ఆన్ సెట్ ఆల్సో హీ క్రియేటెడ్ ద ఎన్వైరన్మెంట్. మేమందరూ we all connected with our lives, and that's why we love this film so much. Wow. సో ఇక్కడ రిప్రజెంటింగ్ గర్ల్స్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నాకు తెలిసి ఇప్పుడు కొంచెం డేస్ ఆర్ చేంజింగ్. మీరు అన్నట్టు ఆర్తి క్యారెక్టర్లు ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నారో, ద టాలెంట్ ఇన్ హెర్, తను కూడా కాంట్రిబ్యూట్ చేయగలదు ఇంటికి అనేది. బట్ కొంచెం బ్యాక్కి వెళ్తే మాత్రం మిడిల్ క్లాస్ ఇంట్లో ఆడపిల్ల అంటే ఆ ఆడపిల్లకి పెళ్లి చేయడమే ఒక ధ్యేయంగా ఫ్యామిలీ అంతా దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో మీరు అమ్మాయిలుగా, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ నుంచి అమ్మాయిలుగా మీరు ఎలా రెజోనేట్ అయ్యారు? Like a few years ago, and even now in many places, the pressure is there, where the pressure is definitely more on a male child in a middle class family, and the pressures are different on a female child. I won't say the pressure is not there, just the kind of pressure is different. But Marinda, you're saying it's changed, or it's pretty much... No, I think it's changed depending on the families. Correct. It doesn't even depend on the class. It depends on the family's mindset. Like you have families who are in the low middle class income group who are very broad minded. They don't see any difference between the male child and the female child. You have families who are in the so-called upper class group where there is a very stark difference. So I don't think that has anything to do with the class. But this film especially, I think the Aarti's character is so honest, and Sri Ganesh, the director, has written it so honestly that there is a girl like this in every family, but they haven't shown it so far. The responsibility she takes up, the kind of relationship she shares with her father, her mother, her brother, they've never shown it the way, I think, from what I've seen, they haven't shown it the way they've shown it in this film. But the way it is in the film, I know many girls who are like that. I am like that in my family. My sister, though she's an elder sister, she's like that. There are many women, especially women. My elder sister is the brain of the family. She's a professor now. Yeah. నేను మంచి స్టూడెంట్ నే కాగలేకపోయాను. షీస్ అ ప్రొఫెసర్ నౌ. ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం సిమిలర్ గా ఉంది కదా. అదే చెప్పారు, అక్కడ అక్క ఇక్కడ చెల్లి, మధ్యలో ఉన్నవాడు కొంచెం సేమ్ గానే ప్రవర్తిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఫర్ ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ మీ ఆల్సో, యాక్చువల్లీ ఇఫ్ యు సీ ద ఫిల్మ్, there is a nice surprise. You kind of understand how it's like, I think what I really like about this film is that I don't believe any of them are perfect characters. They are very flawed characters. But that flaws does not come from who they are, it comes from the situations that happen. But మన ఇంట్లో మన ఫ్యామిలీలో కూడా అదే కదా. Exactly. ఎవరు పర్ఫెక్ట్ flawed, flawed means real. And that makes them very human. Correct. Do you understand? You can't, like, it's almost like the decisions they take, you don't even feel like judging them, because those are decisions that many people do take in their life. True. Because of different situations. And I think this film has shown that very beautifully. And for me personally, I could play this role very well. I mean, I can't say play very well. I'm sorry. నన్ను అడిగితే నేను చాలా బాగా చేశానని నా ఫీలింగ్. No. నేనైతే కుమ్మేశాను. ఇక మీ ఇష్టం. No, sorry. No, I could play this role. I could connect with this role relatively easily because I do come from a very middle class family, and growing up, I understand, like, nobody asks me or my sister to take these responsibilities up. But you almost
take it upon yourself, thinking you can help the family. Yes, yes. Actually, your parents will still be fine if you Avunu. don't. If you throw some tantrums or do some problem, that they'll be okay. But we'll take. మనమే తీసేసుకుంటాం ఆ we'll బాధ్యత. take అవును, we'll అవును. take the responsibility upon చెప్పినా ourselves. చెప్పకపోయినా we'll take it Upon ourselves. So I think this. So that's why I could easily connect to this film and this and Aarti's role. ఓకే